నేర్చుకోండి. హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి చేసుకున్న పూజ, అలాగే మా అజ్జమూరులో సీతారాముల కళ్యాణం వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం శ్రీరామనవమి అనగానే పానకం తయారు చేసుకుంటాం కదా. మన చిన్నప్పుడు అయితే టెంపుల్స్ దగ్గర పానకం అది పంచిపెట్టేవారు. చిన్నప్పుడు అందరం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళము. ఇప్పుడు మనం ఇంట్లోనే పానకం తయారు చేసుకుని పూజ అనేది చేసుకుంటున్నాము. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ పానకము, చలివిడి, వడపప్పు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ అయితే చేసుకుని తర్వాత మేము ఆకివీడిలో మాదివాడలో సీతారాముల కళ్యాణం, అలాగే అజ్జమూరులో సీతారాముల కళ్యాణం ఆ వీడియోలన్నీ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పూజా మందిరంలో సీతారాములు విగ్రహం ఉందండి. దానికైతే నేను ప్రతి సంవత్సరం ఇంకా రాముల వారికి పూజ అనేది చేసుకుంటాను. మొన్న నేను రామదేవుని పూజ కూడా చేసుకున్నాను. 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ అయితే సంపూర్ణంగా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. రామదేవుని పూజ మొదటిసారి చేసుకున్నాను. ఇంకా తర్వాత ఈరోజైతే ఇలాగా చలిమిడి, పానకము, వడపప్పు, కొంచెం పరమాన్నము, కొబ్బరికాయ అవన్నీ కొట్టుకొని ఇచ్చక స్వామివారికి ఇంట్లోనే అలంకరణ చేసుకుని అందంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మేము అజ్జాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ గుడి దగ్గర మీకు ఆ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పుష్పం సమర్పయామి. అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవేదం మనం విత్రం సాయం మనస్తాతో ఆయుష్యమంత్రియ సుప్రం యజ్ఞోపవేదం. ఓం భూర్భువః యజ్ఞోపవేదో ప్రతిష్టాపయామి. యజ్ఞోపవేదాధిష్టాన దేవతాభిః నమః ధ్యాయామి. అక్షంతలు వేయండి. సమర్పయామి. మనకు అసలు నీళ్లు చూపించి తెలుగుతుంది. ఓం అస్య భగవతో దేవదేవస్య అగంధానేకదివ్యావతారస్య ఆదివంద్యాదిగ్రహీతస్య సకల భవన సంరక్షణ విచక్షణ సృష్టి గాంధార విదేహ విదర్భర్భర్భగేగే గోశనగోంగన లంకనమశ్యోమైందో కాళాశర భూజ్యర యౌవనయాలాంధ్ర శ్రీ మహాశని సాల్వసేకనాదే. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాదో స భూమిం విశ్వదావృత అత్యనిష్ఠదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం నిశ్చ భవ్యం. రామ వెంకట పనికుమారి గారు దంపతులు
అమ్మా పిల్లలు ఎవరో వద్దు, పెద్దవాళ్ళు ముందు దంపతులు ఉంటే కనుక రండి, తర్వాత ఒక్కొక్కళ్ళు రండి, తలంబరాలు పోతుంది పిల్లలు. కూడా వేసానా మీద కళ్యాణ శోభమాన శతమంది శతందే ధమాయ